ఇచ్చాడా జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా జగన్ నాన్న ఇచ్చాడా మీకు? రోషం రాలా, కోపం రాలా, వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలి? డస్ట్ బిల్ల పారేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. రోజు వచ్చిందా లేదా మీకు? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా 1 సెంటు భూమి మా పేదవాళ్ళకి ఇస్తే ఆ సెంటు కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట. మీ భూమి మీద కన్ను పడింది. ఇప్పుడు ఇంకో పని చేశాడు, అది కూడా మీరు ఒక్కసారి చూసుకోవాలి. భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏ ఉండవు, అడంగల్ లేదు, 10-1 లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తాడంట ముడ్డి తుడుచుకోవడానికి. అవునా అవునా కాదా? జిరాక్స్ కాపీ నాకిచ్చి నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా? ఎక్కడ పెట్టారు తెలుసా దీన్ని? అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట. అది జగన్ కంపెనీ. అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేదేమీ లేదు తమ్ముళ్ళు. చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు? అప్పుడే అమల్లోకి వచ్చేసింది. ఇది మీరు చూస్తే 1 నవంబర్ 2023 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. భూమి నీది, జగన్మోహన్ రెడ్డి బినామీ ఒకరిని పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడిదే ఆ భూమి. సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? ఇది ఒక నల్ల చట్టం, జగన్మోహన్ రెడ్డి చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. నీ భూమి మీద కన్నేశాడు, నిన్ను బానిస చేయబోతున్నాడు. ఇప్పుడే పార్సారథి చెప్పాడు, వాళ్ళ నాన్న చనిపోతూ ఒక మాట చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలాంటి దొంగ ఒకడు వస్తాడు, నీ భూమి నువ్వు కాపాడుకో అని చనిపోయే మునుపు పార్సారథిని హెచ్చరించాడు. అలాంటి దొంగ చేశాడు. దొంగోడు, బూచోడు మన భూమి మీద కన్నేసాడు. ఏం చేద్దామే? అర్థమైందా మీకు? ఏం చేయమంటారు? ఈ చట్టాన్ని రద్దు చేయాలా లేదా? రద్దు చేయాలంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. నేను అడుగుతున్నా, భరోసా ఇస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని దగ్గర పెట్టుకొని నాకు భరోసా ఇస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు, అయిపోయింది 5 ఏళ్ళు. మే 13తో నీ డేట్ అయిపోయింది. నీ అధికారానికి చెల్లు చీటి. అందుకే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, హలో ఏపీ. ఏం చెప్పాలి? బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇప్పుడు ఈ చట్టాన్ని చించి చిత్తుగా దించి
కసి కొద్ది చేసి చెత్తబుట్లో మీ అందరి ఆధీనంలో మీ అందరి సాక్షులు దీన్ని చెత్తబుట్లో బారేస్తున్నా. నేను వస్తానే మొదటి సంతకం మా పిల్లలకు మెగా డిఎస్సి, రెండో చట్టం చీకటి చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతుగా. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చట్టాన్ని రద్దు చేయాలని. ఇప్పుడు అడుగుతున్నా, సైకో జగన్, మా జుట్టు నీ చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నావు. మా మెడకి ఉరితాడేసి ఇంతముడు నేను మా మెడకు ఉరితాడేసి ఆ తాడు నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, జగన్ మెడకు ఉరేసే అవకాశం మీకుంది. అది ఎప్పుడు మే 13వ తారీఖున జగన్ పార్టీకి ఉరేస్తారా మీరు? అందరూ సిద్ధమా? మీరు ఫ్యాన్ గురేయండి, సైకిల్కి పట్టం కట్టండి. అక్కడి నుంచి మీ జీవితాలకు అన్స్టాపబుల్. ఎవడు అడ్డం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.